అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన నిర్వహించారు. పుల్లంపేట మండలంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. వంటగది, వాష్రూంలను పరిశీలించి పరిశుభ్రతపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనము రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో మనం మంగంపేట ఏపీఎండిసి వెరైటీస్ మైన్ కి రావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పునర్విభజన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎండిసి మైనింగ్ వెరైటీస్ మైన్ ఎక్స్పాన్షన్ లో భాగంగా మనకి ఏదైతే R&R కాలనీ 2 అదే విధంగా R&R కాలనీ పైకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో గత నెల వాళ్ళందరూ కూడా మనకి తిరుపతి కలెక్టరేట్ లో వాళ్ళందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ రోజు విజిట్ చేసి వాళ్ళ సమస్యల్ని కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో ఏపీఎండిసి మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా R&R 2 కి సంబంధించి క్రియేట్ చేయాలి కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ పీడిఎఫ్ అందరికి కూడా డబ్బుల్ని అదేవిధంగా మొత్తం ఫ్లాట్స్ ని ఒక 45 రోజుల్లో ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకుంటున్నాము. అదేవిధంగా R&R 5 కాలనీకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ అవసరాలు ఏదైతే బరియల్ గ్రౌండ్స్ అదేవిధంగా పార్క్స్ ఉన్నాయో అదేవిధంగా అంగన్వాడీ సర్కిల్ కానీ ఇతరత్ర నీడ్స్ అనేవి కూడా స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నింటినీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని రానున్న అతి కొద్ది నెలల్లోనే వాటిని కూడా పరిష్కారం చేసుకొని ముఖ్యంగా వీళ్ళందరినీ ఇమీడియట్ గా కొత్త ఏదైతే R&R 5 కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరినీ అక్కడికి ఇమీడియట్ గా షిఫ్ట్ చేసే విధంగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 months టైంలో అందరు కనుక షిఫ్ట్ అయిపోయినట్లయితే వీళ్ళకి కూడా ఏపీఎండిసి వాళ్ళకు వాళ్ళ మైనింగ్ యాక్టివిటీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా పాత ఫైల్స్ అన్ని ఇంకా మనకి మైనింగ్ ఫైల్స్ కూడా మనకి అన్నమయ్య జిల్లా రావాల్సింది. అక్కడి నుంచి కూడా మనకి R&R డబ్బులు కూడా వచ్చిన మార్చ్ కల్లా వీలైనంత వరకు మార్చ్ ఎండింగ్ కల్లా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దానికోసం ఆర్డీఓ ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఆర్డీఓ ఈ రోజు చేశారు. ఆయనకు కూడా ఎట్లా చేయాలి మిగతా సమస్యలు ఏదన్నా కూడా ప్రభుత్వం వీటి అన్నిటిని పరిష్కరించుకొని అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కాలేజ్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం. సార్ నేషనల్ హైవే పరిశీలించారు కదా సార్. నేషనల్ హైవే కూడా మనకి ఇప్పుడు చిన్నవరం ఆల్రెడీ అన్ని ఫారెస్ట్ అన్ని త్వరలోనే ఏప్రిల్ లో పనులు కూడా ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ లో సంబంధించి సుమారు 95% ల్యాండ్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం, బ్యాలెన్స్ 5% ల్యాండ్ కూడా నెక్స్ట్ 3-4 weeks లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని కాంపెన్సేషన్ ఇష్యూస్ పెండింగ్ ఈ రోజు కూడా పొందడం చూస్తాం. వాళ్ళందరూ కూడా మనం కాంపెన్సేషన్ పెండింగ్. సో అరటి రైతులు, బొప్పాయి రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. విత్తనాల విషయంలో కావచ్చు, దీనిపైన చర్యలు కట్టి ఎవరు తీసుకోవట్లేదు సార్. దీనికి దృష్టికి వచ్చిందని ఈ రోజు కూడా అదేవిధంగా మిగతా హార్టికల్చర్ కొంచెం తక్కువ రేట్ దానికి కూడా ప్రభుత్వం మధ్యవర్గంతో కూడా మాట్లాడి ఈసారి కూడా ఏదైతే అరటి రైస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అరటి రైస్ బాగా గిట్టుబాటు అవుతుంది. నెక్స్ట్ ఆగస్ట్ లో ఏదైతే వస్తుంది వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడం తీసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మనకు హార్టికల్చర్ బాగా వచ్చింది. మ్యాంగో కూడా ఈసారి పూత బాగుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువనే లాస్ట్ ఇయర్. దాన్ని ముందుగానే చూసుకొని ఎట్లా చేయాలనే దాని గురించి కూడా హార్టికల్చర్ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ చాలా అదేవిధంగా మనకి ఏదైతే ఇతరత్ర కాపులు కూడా వేస్తే బాగుంటుంది. ఈ రోజు కూడా వాటర్ మిలన్ వచ్చేసి బాగానే రేట్ల అంతా కూడా బాగానే సుమారుగా 16-18 రూపాయలు వస్తుంది. ముఖ్యంగా డైవర్సిఫికేషన్ చేసుకుంటే కూడా మంచిది. హార్టికల్చర్ లోనే
ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ కూడా వెళ్తే రైతులు కూడా కూడా వాళ్ళని రైతులను కూడా కొంచెం ఎంకరేజ్ చేయడం చేసుకుంటాం. సార్ తరచుగా ఎలుగుబంటుల దాడి జరుగుతుంది సార్. ఇవాళ మార్నింగ్ ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువగా మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లా, తర్వాత తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలో కూడా ఎలిఫెంట్ మూవ్మెంట్ ఉంది. ఎలిఫెంట్ ఈ మధ్య రీసెంట్ గా మనకి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ వస్తుంది. ఎలిఫెంట్ కి సంబంధించి అవన్నీ కూడా వాటి ట్రాకింగ్ చూసుకుని స్థానికంగా రైతులందరితో కూడా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్ఆర్ఓ ముందుగానే అలర్ట్ చేయడం తిరుపతి జిల్లాలో సక్సెస్ఫుల్ గా చంద్రగిరి నియోజకవర్గం ఎక్కువ ఇష్యూ చెప్పింది, అక్కడ సక్సెస్ఫుల్. తర్వాత మనకి ఏనుగుల దాడిలో ఎవరైనా ఇంజూరీ అవడం అనేది చాలా వరకు తగ్గింది. అలాంటి సిస్టమ్ ఇక్కడ కూడా చూసుకొని ఎందుకంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కి ఈ మూవ్మెంట్ తెలుస్తుంది కాబట్టి తద్వారా వాటిని కూడా అలర్ట్ చేసి బయటకు వెళ్ళకుండా డ్రోన్ సర్వేలెన్స్ కూడా కొంచెం సో దట్ ముందుగానే వీటి మూవ్మెంట్ ఎప్పుడు తెలుసుకొని అలర్ట్ చేసినట్లయితే కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గే విధంగా. సార్ వైకోట గుండాలకోనకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నారు, కానీ గత సంవత్సరం ఏనుగుల గుంపుతాడని చెప్పేసి పోనీకుండా చేశారు. ఈ సంవత్సరం కూడా పర్మిషన్ లేదని చెప్పేసి ఆ గ్రామ బస్సులు ఏర్పాటు చేయలేదని అంటున్నారు. దీనిపైన క్లారిటీ ఇస్తే మీడియా ద్వారా ప్రజలకు అది తెలియదు. నేను చెప్తాను అంటే దాన్ని ఆల్రెడీ దానికి సంబంధించి అది ఇప్పుడు దాదాపు 5-6 లక్షల వరకు బై టుమారో విల్ ఓకే. సార్ లాస్ట్ రైల్వే కోడూరు హాస్పిటల్ కి డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నీరు కలుషితం అయ్యి డయాలసిస్ పేషెంట్లు తిరుపతి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. డయాలసిస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. గతంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తమ దృష్టి తీసుకురావడం జరిగింది. దీన్ని త్వరగా ఏర్పాటు చేస్తే మీరు మా ప్రజలకు ఇచ్చినట్టు వరంగా భావిస్తారు సార్. సుమారు ఇప్పుడు మనకి 45 మినిట్స్ రైల్వే కోడ్ నుంచి చేరుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ ఏరియాలో డయాలసిస్ దీన్ని బట్టి రైతు కమిషనర్ ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.